వెల్కమ్ టు 9 వైబ్స్. స్వయాన ఆ పార్టీ అధినేత అన్నకే టికెట్ ఇవ్వలేదట. నిజంగా ఆ తమ్ముడు పొత్తు ధర్మాన్ని పాటించాడా లేక ఏం గెలుస్తాడులే అని అనుకున్నారా? ఇన్నాళ్ళు కష్టపడిన సొంత అన్నకే టికెట్ లేదంటే ఎలా? ఇంతకీ ఆ అన్నెవరు, ఆ తమ్ముడెవరు? జనసేన నేత సినీ నటుడు కొణిదెల నాగబాబు రాబోయే ఎన్నికల్లో పోటీ చేయనట్లే కనబడుతోంది. కొద్ది రోజుల క్రితం తాను ఎంపీగా పోటీ చేయడానికి కూడా అన్ని మార్గాలను సుగమం చేసుకున్నారు. కూటమిలో ఉన్న జనసేన, టీడీపీ, బీజేపీ నేతలను కూడా కలిసి తనకు మద్దతు ఇవ్వాలని నాగబాబు కోరారు. అయితే అనూహ్యంగా ఆయన పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం. జనసేన, టీడీపీ, బీజేపీల పొత్తు వల్ల ఈ సీటును కమలం పార్టీకి కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ విషయానికి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. పొత్తుల మధ్యవర్తిత్వం వల్ల తనకు త్యాగాలు తప్పలేదని అన్నారు. బీజేపీ సీట్లు కోరుకోవడంతో తాను కొన్ని సీట్లు వదిలేయవలసి వచ్చిందని వివరించారు. తన సొంత అన్న నాగబాబు పార్లమెంటరీ సీట్ కూడా వదులుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన అన్నకు మాటిచ్చి కూడా పొత్తుల్లో బీజేపీకి సీటు ఇవ్వాల్సి వచ్చిందని తెలిపారు పవన్ కళ్యాణ్. ఆయన జనసేన గెలుపు కోసం పనిచేస్తానని నాగబాబు చెప్పారని, తనను అర్థం చేసుకున్న తన అన్నకు కృతజ్ఞతలు చెప్పారు జనసేనాని. పొత్తులు అనుకున్నాక చాలా సమస్యలు, త్యాగాలు ఉంటాయన్న పవన్ తాను మధ్యవర్తిత్వం వహించడం వల్ల ఎంతో నష్టపోవాల్సి వస్తుందని చెప్పారు. అయితే ఇక్కడ పవన్ చెప్పిన మాటల తీరులో కాస్త ఎమోషనల్ యాంగిల్ కనిపిస్తోంది. నిజంగా పొత్తుల వ్యవహారం లేకుండా ఉంటే జనసేన నుంచి నాగబాబు పోటీ చేసేవారు. ఇటు బీజేపీ పొత్తుల్లో పవన్ కీలక పాత్ర పోషించిన విషయం ఎవరికీ ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. పొత్తుల వల్లే నాగబాబు పోటీ చేయట్లేదని పవనే చెప్పినా ట్రోల్స్ మాత్రం ఆగట్లేదు. సొంత అన్నకే టికెట్ ఇవ్వనోడు రాష్ట్రాన్ని ఏం బాగు చేస్తాడని వైసీపీ నేతలు దెప్పిపొడుస్తున్నారు. వాస్తవానికి నాగబాబు పోటీ చేయాలని భావించారు, కానీ అనివార్య కారణాల వల్ల ఈసారి ఆయన పోటీ చేయట్లేదు. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ టు 9 వైబ్స్.